జగన్మోహన్ రెడ్డి సీరియస్లీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నంతకాలం కూటమి పాలనను కానీ కూటమి పాలనలో ప్రజలను కానీ కూటమి పాలన నాయకులు కానీ ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎక్కడో చోట చిన్న లూప్ హోల్, ఎక్కడో చోట ఏదోటి పట్టుకొని కేసులు, ఏకంగా ప్రజా ప్రయోజన వాద్యాలు, ప్రజలను భయభ్రాంతులు గురి చేయటాలు, నాయకుల్ని అప్రతిష్టపాలు చేయటాలు. ఇదిగో తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించి విజయ్ కుమార్ అని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంట. ఆయన ఎవరైనా చెక్ చేసినప్పుడు నాకు తెలిసింది అతను మాజీ ఐఏఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తి అని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా సన్నిధిలో తెలుస్తాం. సరే, ఇంక దానివల్ల ఉపయోగం లేదు, మనకి ఇవన్నీ తెలుసుకోవటం. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ఇదిగో పవన్ కళ్యాణ్ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఒక మంత్రిగా ఉన్నాడు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు. మరి అతనేంటి సినిమాలు తీస్తున్నాడు? ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన యొక్క విధులకు కానీ లేదు తన యొక్క అధికారాన్ని కానీ ఎక్కడ కూడా స్వార్థానికి వాడకూడదు. అన్నింటికి మించి బయట ఆదాయ మార్గాలు ఇచ్చే రిమైనింగ్ వాటిలో ఉండకూడదు. ఇది కదా చెప్తుంది రాజ్యాంగం. మరి పవన్ కళ్యాణ్ ఏంటి, నేను బతకాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు కావాలంటే సినిమాలు తీయాలంటాడు. అంటే ఈయన తప్పు చేస్తున్నాడు, ఒప్పుకున్నాడు. ఆయన సినిమాలో నటిస్తేనే డబ్బు వచ్చిందని ఒప్పుకున్నాడు. దాని అర్థం ఏంటి? ఈయన మంత్రి కొట్టడానికి అర్హత లేదు, ఆయన తొలగించాలని చెప్పేసి ఇప్పుడు మొదలెట్టారు. ఈ విజయ్ కుమార్ రోజు హైకోర్టుకి ఏమని వెళ్ళాడంటే, అయ్యా పవన్ కళ్యాణ్ తన యొక్క మంత్రిత్వ శాఖను దుర్వినియోగం చేశాడు, అండ్ హరిహర వీరమల సినిమాకి సంబంధించి ప్రమోషన్ సంబంధించి తన యొక్క మంత్రి పదవిని వాడేశాడు, ప్రభుత్వ నిధులను వాడేశాడు, దీని మీద విచారణ జరిపించండి, సిబిఐ విచారణ జరిపించండి, లేదా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ దాని ప్రకారం చట్టం అనేది ఏదుతుందో, యాంటీ కరప్షన్ బ్యూరో చట్టం అనేది ఉంటుందో అందులో 1988 ప్రకారం, అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో భాగంగా ఉంటూ ఆయన వచ్చే సినిమాటోగ్రఫీ మంత్రి కాదు, బట్ ఆయన సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించి టికెట్ల రేటు పెంచమని చెప్పేసి ఒక ఫైల్ వస్తే దాన్ని ఆయనే క్లియర్ చేశాడు. ఏంటిది అని చెప్పేసి అన్నారు. సో క్రాస్ చెక్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది కదా, పవన్ కళ్యాణ్ అసలు జీతం తీసుకోకుండానే మంత్రిగా కొనసాగదాం అనుకున్నప్పుడు చాలా మంది ఉన్నారంటే, వద్దండి జీతం తీసుకోండి, ఒక అకౌంటబుల్ అనేది మీకు ఉంటుంది, అండ్ వచ్చిన డబ్బు కన్నా మీరు ఇంకా చాలా ఎక్కువ మొత్తంలోనే దాన ధర్మాలు చేస్తారు, సాయం చేస్తారని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా అదే విషయాన్ని ఒప్పుకొని, ఎస్ నేను జీతం తీసుకుంటా, తీసుకున్న ప్రతి రూపాయికి దాని దగ్గర నేను పనిచేస్తా, ఇక నాన్న సంపాదించిన డబ్బు కావచ్చు, దాచుకున్న డబ్బు కావచ్చు, దానిని వచ్చేసి ప్రజలకు ఎటు వాడతా, నేను తీసుకున్నది ఎంతైతే ఉందో ప్రభుత్వం నుంచి జీతంగా దానికన్నా ఎన్నో 100 రెట్లు నేను ఖర్చు పెడతా సమాజ మేలు కోసమే, బట్ అంత సిస్టమేటిక్ ఉండాలని చెప్పేసి నేను ఒప్పుకున్నా అన్నాడు. అటువంటి వ్యక్తి ఏంటి ఈరోజు అధికార దుర్వినియోగం పాల్పడటం ఏంటి? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అసలు కోర్టులు ఉన్నాయి, కేసులు వేద్దాం, ఈ మధ్యలో ఆటోమేటిక్గా రాంగ్గా జనాల్లోకి వెళ్ళిపోయింది, అవినీతికి పాల్పడని చెప్పేసి మనం గట్టిగా వేసుకుందాం, ఈలోపు వైసీపీ ఉండనే ఉంది, చాలు ఇంకా కొద్ది రోజులు చాలు కదా. నేను మరలా చెప్తున్నా, హైకోర్టు ఏమందంటే సిబిఐ చెందిన న్యాయవాదిని, ఏసీబీ చెందిన న్యాయవాది కూడా విచారణ లిస్టులో పెట్టాడు అన్నట్టుగా చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ నిజంగా అధికార దుర్వినియోగంగా పాల్పడ్డా లేదా, అండ్ ఒక మంత్రి ఉన్నటువంటి వ్యక్తి సినిమాలో నటించకూడదా, ఇవన్నీ కూడా మీరు చెప్పండి. రాజ్యసభ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళలో కళారంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు సినిమాలో నటించలేదా? అంతెందుకు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఎన్టీ రామారావు సినిమాలో నటించాడు. నాకు తెలిసినంత వరకు వీరి అధికారం ఏదైనా దీనిని దుర్వినియోగం చేయకూడదు. వీరికి సంబంధించి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి, వీటిని స్వలాభం కోసం వాడద్దు, వాళ్ళ కుటుంబం కోసం వాడద్దు. ఆబ్వియస్లీ వ్యాపారాలు ఏవోటి ఉంటాయి, దానిలో డైరెక్ట్గా ఈయన ఉండకూడదు అనమాట. బోర్డ్ ఆఫ్ మెంబర్ గాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆ రకంగా ఉండి ఇది చేయకూడదు. నితిన్ గడ్కరీ మన రవాణా శాఖ మంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చూసుకున్నప్పుడు ఈయన మొన్న మధ్య ఓపెన్గానే చెప్పున్నాడు, నా వ్యాపారాలన్న వివేతను అన్నింటినీ కూడా తప్పుకుంటున్నా అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చూసుకుంటారు. ఈయన ఎక్కడ కూడా డెసిషన్ మేకింగ్లో కావచ్చు, రిమైనింగ్ వాటిలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాడు. అలా నాకున్న సమాచారం మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు పవన్ కళ్యాణ్కి సంబంధించి అధికార దుర్వినియోగం ఎక్కడ పాల్పడలా, హరిహర వీరమలో టికెట్ల పెంపుకు సంబంధించి అన్ని సినిమాలలాగా వచ్చింది తప్ప ఇది ఒకటి సెపరేట్గా రాలా.
అండ్ నేను హరిహర వీరమణి సినిమా ప్రమోషన్ల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడల, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని వాడలేదు. అండ్ మోర్ ఎవరు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ ఏమీ చేయలేదు. సో 1 వీక్ తర్వాత విచారణ అన్నారు కాబట్టి హైకోర్టులో ఖచ్చితంగా ఎవరైతే ఈ కేసు వేశారో వారిని శుతిమెత్తగా హెచ్చరించవచ్చని నాకు అనిపిస్తుంది. ఏ రకంగా, ఒక కేసు వేసినప్పుడు నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ చేయండి, అంతే తప్ప ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుదాం అన్నట్టు ఇటువంటి తీసుకురావద్దని అంటారు నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఊహించిన విధంగా ఏసీబీ విచారణ కానీ సిబిఐ విచారణ ఆదేశించారంటే సెన్సేషన్ అయింది అది. సో సెన్సేషన్ అయిద్దా, కేసు కొట్టేయటమా 1 వీక్లో తేలుతుంది. బట్ మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లాగా ప్రభుత్వం నుంచి జీతాన్ని తీసుకుంటున్న ₹1 ఏదైతే ఉందో దానికి 100 రెట్లు ఈ సమాజానికి తిరిగి ఇస్తున్న వాడిగా, తన సొంత డబ్బునే ఈ సమాజం ఖర్చు పెడుతున్నటువంటి వాడిగా పవన్ కళ్యాణ్ తప్ప నేను ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని చూడలే. అంత గొప్పవాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అటువంటి వాడి మీద కూడా నిందలు వేయటం ఏంటో సరే కోర్టులో చూద్దాం.